నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ద టాకింగ్ పాయింట్. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇక ఆ తర్వాత అంతటి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీలన్నీ కూడా సన్నద్ధమవుతున్నాయి. పోటాపోటీగా ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. మరి లోకల్గా జెండా ఎగరేసే సత్తా ఎవరికుంది? కాంగ్రెస్ తన హస్తలాఘవాన్ని చూపిస్తుందా, లేక కారు జోరులో చిత్తైపోతుందా? ఈ రెండూ కాదు, ప్రజలు కమలాన్ని వికసింపజేస్తారా? సో మొత్తం మీద ఈ మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో తమ జోరు ఏ రకంగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? ఇదే వాళ్ళ మన టాకింగ్ పాయింట్ అనాలిసిస్. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. మూడు పార్టీలు, మనం మాట్లాడుకుంటున్న ఈ మూడు పార్టీలు కూడా తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం వర్షాకాలంలో వరాల జల్లు కురిపిస్తూ ఓటర్లను వరదలా దండుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అటు గులాబీ పార్టీ కారు జోరు చూపించి రాబోయే ఎన్నికలకు కూడా గట్టి పునాది వేసుకోవాలని చూస్తోంది. ఇటు బీజేపీ ఏమో కొత్త అధ్యక్షుడు నేతృత్వంలో ఫస్ట్ టెస్ట్కి రెడీ అవుతోందని చెప్పాలి. సరే, ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ బలాబలాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెడుతుంది, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోయే అవకాశం ఉంటుంది, వాటన్నిటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. స్థానిక ఎన్నికల విషయానికి వద్దాం. సత్తా చాటుతోంది. ఏ రకంగానైనా సరే సత్తా చాటాలి, క్షేత్రస్థాయిలో పూర్తిగా బలపడాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి యోచిస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు రేవంత్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది హస్తం పార్టీ. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదుపుతూ వస్తున్నారు. షెడ్యూల్ వచ్చేలోపే అన్ని విధాలుగా రెడీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వంపై అసలు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయం మీద రేవంత్ సర్కారు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే అడుగులు వేస్తూ వస్తోంది. ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి ఉంది, ఏ విషయాలపై సంతృప్తికరంగా ఉన్నారు, ఈ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు హస్తం నేతలు. మనకు తెలుసు, కొన్ని రోజుల క్రితం గాంధీ భవన్లో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ ఒకసారిగా భేటీ అయింది. లోకల్ పోరులో మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే విషయం మీద అందులో ప్రధానంగా చర్చించారు. దీంతో పాటుగా మనం ఇప్పుడు మాట్లాడుకోపోయే అంశం కూడా ప్రధానం కాబోతోంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి బీసీ రిజర్వేషన్ అంశం ప్రధానం కాబోతోంది. దాని మీద కూడా ఆ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బీసీలకు దాదాపు 42% రిజర్వేషనే అస్తంగా స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. గత పాలన కంటే తాము భిన్నంగా వెడుతున్నామని చెప్పుకుంటూనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్న తీరును కూడా ప్రతి చోట వినిపించాలని రేవంత్ ఇప్పటికే క్యాడర్కు ఒక రకంగా సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సరే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేం సాధించింది, దాని మీద ఒక్కసారి మాట్లాడుకుందాం. రుణమాఫీ, రైతు భరోసా పథకాలను కీలక అస్త్రాలుగా కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేశామని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే జనంలోకి వెళ్లాలని యోచిస్తోంది. అంతేకాదు, రైతు భరోసా, రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని ప్రచారం చేయబోతోంది. అటు రేషన్ కార్డుల జారీ, మేమే ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బాహాటంగా, చాలా నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. సో దాన్ని మరింతగా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తోంది ఈ ఎన్నికల టైంలో. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టాలెక్కించే విషయాన్ని సైతం హస్తం పార్టీ దాన్ని ప్రధానంగా ఆధారం చేసుకుంటూ
జనాల్లోకి తీసుకెడుతోంది. ఇంకా గత ప్రభుత్వం మనం ఇందా మాట్లాడుకున్నట్టుగా రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా తీసేసింది. కానీ తాము అంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాను అని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. వీటికి తోడుగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది ఆ స్కీమ్. దాన్ని ఒక అస్త్రంగా చేసుకుని మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి, స్థానిక పోరులో తమ సత్తా చాటాలని చూస్తోంది. ఇక మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా ఫ్రీ బస్సు పథకంతో పాటు ఈ ఏడాది అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, గ్రామ మండల జిల్లా పరిషత్ పీఠాలపై తమ సత్తా చాటాలి, రచ్చబండలో తమ పార్టీ జెండా ఎగరాలి అనేది హస్తం పార్టీ భావనగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయినా సరే మైనస్ అయినా ఏమైనా లేవా అని అంటే ఖచ్చితంగా చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకనంటే తాము ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఈ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అనే అంశమే ప్రభుత్వానికి ఒక రకంగా ఒక ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోందనే ఇప్పటివరకు మనం భావించాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ అనేది జరిగింది. ఆ డిక్లరేషన్లో ఏం చెప్పారు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ప్రకటించుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆ రిజర్వేషన్లు తేవాలని భావిస్తున్నా అది అసలు సాధ్యం అవుతుందా లేదా అన్నది ఇప్పటికీ సస్పెన్సే. ప్రభుత్వం ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదానికి పంపితే ఆయన పరిశీలించాలి, దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. అంటే ఇది ఇప్పటికిప్పుడు తేలే అంశమా అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావట్లేదు. అంతేకాదు రైతు రుణమాఫీపై చాలామంది రైతులు ఇప్పటికే అగ్గి మీద గొగ్గిలు మోతున్నారట. చెప్పిందేమో 2 లక్షలు, కానీ మాకు మాఫీ చేసింది 1 లక్ష రూపాయల వరకు మాత్రమే అని రైతులు మండిపడుతున్న సందర్భాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 2 లక్షలు చేసినా కూడా అది కూడా కొందరికే అందించారు అన్నది వారి ప్రధాన కంప్లైంట్. ఇక రైతు భరోసా విషయంలో కూడా అన్నదాతలు అసంతృప్తిగానే ఉన్నారు. అందరికీ భరోసా ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇచ్చారని ఇక్కడ రైతులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇవి ఒక్కటేనా, చాలా ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి కూడా ఒక రకంగా పీక్స్కి చేరిందని చెప్పాలి. కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించగా, 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానంటూ మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా మండిపడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే ఇక్కడ రాబోయే 10 ఏళ్ళు కూడా నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ఎట్లా ప్రకటించుకుంటారు? ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకం అంటూ ఓపెన్గానే కౌంటర్ వేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒక అధిష్టానం అనేది ఉంది కదా, వాళ్ళ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది కదా, దీన్ని రేవంత్ రెడ్డి తనకు తానుగా మార్చేసుకోవటం ఏంటి అని చెప్పి ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే అది రేవంత్ రెడ్డి ప్రయత్నాలను తాము ఏమాత్రం సహించబోమంటూ తీవ్రంగానే మండిపడుతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఇలాంటి అంతర్యుద్ధాలు పార్టీ గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తాయని అనేదే మనం స్పష్టంగా చెప్పగలం. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసాం. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఉంది బీఆర్ఎస్. ఏ రకంగానైనా సరే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని ఎన్నికల రంగంలోకి ఒక్కసారిగా దూకింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు కూడా రచించింది. ఏ విషయం పైనైనా సరే ఎక్కడైనా సరే ఇప్పటికే మాట్లాడుతున్నారు కేటీఆర్, రెడీ చర్చించేందుకు అంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డికి సవాళ్ళ మీద సవాలు విసురుతున్నారు కేటీఆర్. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాల మీద దూకుడుగా వెళ్తున్నారు ఆయన. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారిని ముక్కిరి బిక్కిరి చేస్తున్నారు కేటీఆర్. రైతు రుణమాఫీ అందరికీ కాలేదంటూ ముందు గొంతెత్తింది కూడా బీఆర్ఎస్. స్వయంగా సీఎం నియోజకవర్గంలోనే 100% రుణమాఫీ జరగలేదు, కావాలంటే నిరూపిస్తానంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. వీటితో పాటుగా రైతు ఆత్మహత్యలు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా సరిపోనట్లుగా బనకచెర్ల ప్రాజెక్టు మీద వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని ఒక రకంగా కడిగి పారేస్తున్నారు కేటీఆర్. ఇక బీసీ రిజర్వేషన్ అంశంకి వద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని కూడా బీఆర్ఎస్ అస్త్రంగా వాడుకుంటోంది ఈ ఎన్నికల్లో. ఆర్డినెన్స్ పేరుతో బీసీలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని మండిపడుతోంది. ఒక చట్టం చేయాలంటూ కేంద్రంపై పోరాడాల్సింది పోయి వారితో కాంప్రమైజ్ అయ్యారని అటు బీజేపీని కూడా ఈ విషయంలో ఒక రకంగా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఆయనకు కనీసం అపాయింట్మెంటు ఇవ్వట్లేదని ఎద్దేవా చేస్తోంది.
కానీ రేవంత్ రెడ్డికి మాత్రం బీజేపీ ఫుల్గా సపోర్ట్ ఇస్తోంది. ఎప్పుడు కోరితే అప్పుడు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఇందులో ఒక భాగం అని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు దొందే అని రెండు పార్టీలను ఏకగాటిన కడుతున్నారు. ఈ సమస్యలను అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెడుతోంది బీఆర్ఎస్. ఎలాగైనా సరే మళ్ళీ గులాబీ పార్టీ హవా మళ్ళీ కనిపించాలి. ఏ రకంగానైనా సరే గత 10 ఏళ్ల పాలనలో తాము ఏ రకంగా అందరికీ అన్ని ఫలాలు అందించగలిగామో మళ్ళీ మేము రుచి చూపిస్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి కొంచెం కొనసాగింపుగా మనం పెడితే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బతీసిన కొన్ని గుర్తులపై కూడా బీఆర్ఎస్ ఒక రకంగా యుద్ధం ప్రకటించిందనే చెప్పాలి. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తుల సమస్యపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మొన్న మధ్యన కలిసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారు గుర్తుతో దగ్గర పోలిక ఉన్న గుర్తుల పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయిందని పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రోడ్ రోలర్, ఆ తర్వాత రొట్టెపీట, అదేవిధంగా కెమెరా, షిప్, ఈ గుర్తులు ఒక రకంగా చూడాలంటే కారు గుర్తుని పోలే ఉంటాయి. ఇవన్నీ ఆ గుర్తులు పోలి ఉండడంతో ఓటర్లు ఒకసారిగా అయోమయంలో కారు గుర్తుకి బదులుగా ఆ గుర్తులకు ఓటేశారని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు వాళ్ళు ప్రధానంగా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఆ గుర్తులను ఎవ్వరికీ కేటాయించవద్దని కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఇక బీజేపీ గురించి మాట్లాడుకుంటే కొత్త అధ్యక్షుడితో, కొత్త నేతృత్వంతో సరికొత్త సమరానికి సిద్ధమవుతోంది కాషాయ పార్టీ. స్థానిక ఎన్నికల్ని కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు పట్టు సాధించే దిశగా వ్యూహాత్మకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటుగా బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు, కానీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే స్వర్ణ తెలంగాణ అంటూ సాధ్యం అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవచ్చని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ఇక గతంతో పోలిస్తే తాము గణనీయంగా బలపడ్డామని భావిస్తున్న బీజేపీ నేతలు చట్టసభల ఎన్నికల్లాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నారట. నిజానికి గతంతో పోలిస్తే కొంచెం బీజేపీ మెరుగుపడింది, కాదనలేని నిజం. ఇంకా చేయాల్సింది ఇక్కడ చాలా ఉందనేదే ఆ పార్టీ సీనియర్ నేతల ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యలు. అయితే ఎలాగైనా సరే పార్టీని పటిష్టపరచాలని భావిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, ఆ లక్ష్యంగా పనిచేయాలని కూడా పార్టీ శ్రేణులను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో అంతర్గత లొక్కలొక్కలు అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీని ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. నిజానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పటి నుంచే ఈ అంతర్గత కలహాలకు ఒక రకంగా బీజం పడిందని చెప్పాలి. ఎవరికి వారు పార్టీ అధ్యక్ష పదవిని మేమే కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పి భావిస్తూనే దానికి అంకురార్పణ జరిగిందని కూడా చెప్పవచ్చు. బండి సంజయ్, అటు ఈటెల రాజేందర్, ఇటు ఎంపీ అరవింద్, మరోవైపు రఘునందన్ రావు, ఇలాంటి కీలక నేతలందరూ కూడా గట్టిగానే పదవి కోసం ప్రయత్నించారు. రాష్ట్ర అధ్యక్షుడిని నేనే అని ఒక రకంగా చెప్పుకున్నారు కూడా. ఈ రేసులో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ ముందు వరుసలో నిలిచారు. ఇక ఇవాళ రేపో రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిగా ఈటెల పేరు అనౌన్స్ చేయడమే తరువాయి అన్న టైంలో ఆ టాక్ మాత్రం వినిపించాల. ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు. అనూహ్యంగా రామచంద్రరావు పేరును మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించేసింది పార్టీ అధిష్టానం. అదిగో ఇక్కడే మొదలైంది కాషాయ పార్టీకి అసలు కష్టాలనేవి. ముందు రాజాసింగ్తో మొదలుపెట్టింది వివాదం. ఇంకా ఆ తర్వాత ఈటెల, బండి సంజయ్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలతో అది ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కింది. తమను అధ్యక్ష పదవికి కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు అనే చెప్పి రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఓ దండం, మీ పార్టీకి ఓ దండం అంటూ ఏకంగా బీజేపీకే రాజీనామా చేసేశారు ఆయన. అలా ఫస్టే ఒక వికెట్ పడగా ఆ తర్వాత ఎంపీ అరవింద్ రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టేసేసి అసలు నాకు ఇష్టం లేదు రామచంద్రరావు అధ్యక్షుడు అవ్వటం అని చెప్పి ఒక రకంగా
తన అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కారు. సరే, ఇలాంటివి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో, అధిష్టానం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడంలో అన్ని పార్టీలు ఒక రకంగా ఉంటే బీజేపీ మాత్రం చాలా నిబద్ధతగా ఉంటుందని అనుకున్నాం. కానీ బీజేపీ కూడా అట్లాగే తయారైంది ఈ విషయంలో. సో ఇవన్నీ కామనే, అన్ని పార్టీల్లో కూడా ఇవన్నీ కామనే. సరే, 2-3 రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే అని అనుకుంటున్న తరుణంలో ఇద్దరు కీలక నేతలు అగ్నికి ఆజ్యం పోశారు. వాళ్ళలో బండి సంజయ్, ఈటెల రాజేందర్. బండి సంజయ్ ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈటెల రాజేందర్ అధ్యక్షుడి కావాలనుకుంటూనే అధ్యక్షుడి కాలేకపోయిన వ్యక్తి ఆయన. కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు, నా రక్తం లేదు. నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. అసలు ఈటెల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నదే బండి సంజయ్ అనే ఆరోపణ ఒక్కసారిగా బగ్గుమంది ఈ టైంలో. దీంతో ఈ ఇద్దరి మధ్యనే వివాదం బాగా ముదిరింది అంటూ పార్టీలో గుసగుసలు కూడా స్టార్ట్ అయ్యాయి. సరే, ఈ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే, బీజేపీలో లుకలుకలు లేవా, బీజేపీలో మైనస్లు లేవా, వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్లా పెడతారు, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మైనస్లు ఏంటో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. సరే, వాళ్ళలో ఉన్న లుకలుకల్ని కంటిన్యూ చేస్తూనే ఇండైరెక్ట్గా ఈటెల వర్గానికి వార్నింగ్ ఇచ్చేశారు బండి సంజయ్. సో బండి సంజయ్, ఇటు పక్కన ఈటెల రాజేందర్. తనకు హుజూరాబాద్లో తక్కువ ఓట్లు రావడానికి కారణమైన వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ రానివ్వను అంటూ భారీ హెచ్చరిక చేశారు బండి సంజయ్. అంటే హుజూరాబాద్ అని ప్రత్యేకంగా ఒక పర్టికులర్గా మెన్షన్ చేస్తూనే ఈటెల రాజేందర్ని ఆయన టార్గెట్ చేశారు. అయితే ఈ రకమైన కామెంట్సే బీజేపీలో ఒక రకంగా మంటలు రేపాయి. తమను బండి సంజయ్ వర్గం అవమానిస్తోంది అంటూ ఈటెల రాజేందర్ వర్గం ప్రస్తుతం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. కలిసి పనిచేయాల్సిన ఈ నేతలే అణిచివేతకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈటెల రాజేందర్ వర్గం. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరుడు, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీకి నాకు వద్దురా బాబు ఈ తలకాయ నిప్పులనే ఆయన బీజేపీకి రాజీనామా చేసేశారు. పార్టీలో కూడా ఈటెల కంటే బండి సంజయ్ వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు అంటూ ఒక్కసారిగా గౌతమ్ రెడ్డి ఆరోపణ కూడా చేశారు. తమ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిందనే ఆలోచనతో పార్టీని వీడినట్టు సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలా ఉన్న కష్టాలకి తోడుగా మరిన్ని కష్టాలను కొని తెచ్చుకుంటోంది కమలం పార్టీ. మరోవైపు ఆపరేషన్ ఆకర్షణ ఎట్లాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అటు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రయత్నిస్తున్నారు. సో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, బీజేపీ ఒకప్పుడు బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు అన్న వివాదం అయితే స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క వ్యూహంతో లోకల్ బాడీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది. మరో పక్కేమో కాంగ్రెస్ను విస్మరించిన హామీలు, అంటే కాంగ్రెస్ పార్టీ విస్మరించిన హామీలు, నిరుద్యోగం, రాష్ట్రం దివాళా తీసింది అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటల్ని అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి పెడుతోంది బీఆర్ఎస్. ఇక 2 గొడవలు 3 రాజీనామాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది బీజేపీ. మరి ఈ 3 పార్టీల్లో ప్రజలు పట్టం కట్టేది ఎవరికి? అంటే స్థానిక ఎన్నికల్లో ఎవరికి పైచేయిగా సీట్లు ఇస్తారు, ఎవరి వాదనకి వాళ్ళు ఓటేస్తారు, ఎవరిని అందలం ఎక్కించే అవకాశం ఉంటుంది, ఎవరిని బండకేసి బాధబోతున్నారు, ఈ వివరాలన్నీ మనకు కూడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. స్థానిక ఎన్నికల పోరు అనేది ప్రధానంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకే వస్తాయని అనుకుంటాం. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ ఇబ్బందుల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్. సరే, ఇవి 2 కాదు, ఈ 2 పార్టీలు ప్రస్తుతం అధికారం చూసేసింది. తెలంగాణ ప్రజలంతా కూడా అధికారాన్ని చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేంటో నిరూపించుకుంటాం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా సత్తా చూపించుకున్నాం కాబట్టి మళ్ళీ రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మేమేంటో నిరూపించుకుంటాం అని చెప్పి బీజేపీ అంటోంది. సో 3 పార్టీలు కూడా రంగానికి గట్టిగానే సిద్ధం అంటున్నాయి. రచ్చబండం ముందు కూర్చుంటాము, మేమేంటో నిరూపించుకుంటామని అంటున్నాయి. మరి దాని రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో మరికొన్ని రోజుల్లో మనకి తెలుస్తుంది.